గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో భర్త అర్జున్ భార్య ఖుష్బును గొంతు కోసి మరి ఆ మంచంతో సహా తన ఇంటి వెనక ప్రాంతంలో 6 అడుగుల గోతి తవ్వి మరి పాతిపెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఈ కేసును మనం ఏ విధంగా చూడొచ్చు, ఇందులో ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, ఇది మర్డర్ కేసు కిందకి రావడం జరుగుతుంది. దీంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశాలు ఉంటాయి, అంటే జీవిత ఖైదు ఆ అబ్బాయికి పడుతుంది. అసలు ఏం జరిగింది, ఎందుకోసమని భార్యను అంత కిరాతకంగా గొంతు కోసి మరి చంపడం జరిగింది అనేది మనం ఒక్కసారి ప్రస్తావిస్తే, ఈ అర్జున్ ఎవరైతే ఉన్నారో అర్జున్కి ఖుష్బుకి కూడా 2 ఇయర్స్ బ్యాక్ వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత కుటుంబ పోషణార్థము అతను వేరే ప్రాంతంలో తన కూలి పని చేసేసుకుంటూ అక్కడ సంపాదించిన డబ్బులంతా కూడా భార్యకు పంపించేసి ఇంటి యొక్క పోషణ తర్వాత నెక్స్ట్ అదంతా కూడా అతను చూసుకుంటూ ఉన్నాడు. అయితే చూసుకుంటున్న నేపథ్యంలో ఖుష్బు ఏం చేసింది అంటే, భర్తకు తెలియకుండా సీక్రెట్గా ఒక మొబైల్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక భర్త ఏం చేశాడు, భార్యను కలవడానికి, అదేవిధంగా భార్యను చూడడానికి, ఇంకా కొంచెము పని నుంచి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి అన్న ఉద్దేశంతో డిసెంబర్ 21వ తేదీన గోరఖ్పూర్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత భార్య యొక్క ప్రవర్తన పూర్తిగా కొంచెం తేడాగా కనిపించింది. దాంతోపాటు అదేంటి నా భార్య మొబైల్ యూజ్ చేస్తుంది, ఈ విషయం నాకు తెలియదు అని చెప్పేసి అతను చాలా కంగారు పడిపోయాడు. అంతేకాకుండా భార్య ఏం చేసిందంటే, భర్తకు అనుమానం రావడంతో ఆ ఫోన్ని సీక్రెట్గా ఎక్కడో ఒక ప్లేస్లో దాచిపెట్టడం జరిగింది. ఇక దాచిపెట్టిన తర్వాత అతను ఏం చేశాడు, అర్జున్ ఖుష్బుని అడిగాడు, అదేంటి నువ్వు మొబైల్ యూజ్ చేస్తున్నావా, నాకు చెప్పలేదేంటి, మొబైల్ ఉన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదని చెప్పేసి ఆ రోజు నైట్ వారిద్దరి మధ్యలో కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘర్షణ వాతావరణం నెలకొన్న తర్వాత ఇద్దరి మధ్యలో వాగ్వాదం ఎక్కువైపోయిన తర్వాత అతను చాలా కోపానికి గురైపోవడం జరిగింది. అదేంటి నాకు మాటకు మాట సమాధానం ఇస్తుంది, నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెడుతుంది, అసలు ఎవరైనా ఉన్నారా ఏంటి, నాకు తెలియకుండా ఎవరినైనా మెయింటైన్ చేస్తుందా, ఇలాంటి పలు అనుమానాలు కూడా అతని మైండ్లో రన్ అవ్వడం వల్ల అతను ఏం చేశాడంటే, ఇక ఈమె నాకు సరిగా సమాధానం చెప్పట్లేదు, మొబైల్ కూడా యూజ్ చేస్తున్నట్టు ఒప్పుకోవట్లేదు, మొబైల్ కూడా ఎక్కడ దాచిపెట్టిందో నాకు చెప్పట్లేదు అని చెప్పేసి అతనికి బాగా కోపం వచ్చేసి అతను ఆ వంటగదిలో ఉన్న చాకుని తీసుకొచ్చేసి మొత్తం గొంతు కోసేసి అదే మంచం మీద పడేసి ఆ మంచాన్ని తీసుకెళ్లేసి వెనక ప్రాంతంలో, ఇంటి వెనక ప్రాంతంలో 6 అడుగుల గోతి ఒక్కడే తవ్వేసి మరి అందులో పాతి పెట్టేశాడు. ఇక ఎవరికి తెలియకూడదు, నా మీద ఎవరికి డౌట్ రావద్దు అని చెప్పేసి అతను చాలా కామ్గానే ఉన్నాడు. కానీ కుటుంబ సభ్యులు ఊరుకోరు కదా. కుటుంబ సభ్యులు అరే నా కూతురు దగ్గర నుంచి వెళ్ళి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పేసి అనిన తర్వాత అల్లుడు వచ్చారు. మరి అల్లుడు వచ్చిన తర్వాతనైనా కనీసం మరి నా కూతురు ఇద్దరు కలిసి ఇంటికి రావాలి కదా అని చెప్పేసి, అయితే ఆ టైంలో ఈ డౌట్ వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అదేంటి భర్త వచ్చిన తర్వాత భార్య ఎక్కడికి వెళ్ళింది, మన కూతురు ఎక్కడికి వెళ్ళింది అంటే, ఏమో నాకు తెలియదు, నేను వచ్చిన దగ్గర నుంచి లేదు అని అంటే, పక్కన ఎవరైతే ఇంటి పక్కన ఉన్న వాళ్ళు లేదు, అతను వచ్చినప్పుడు ఆ అమ్మాయి కూడా ఉంది, నైట్ వరకు కూడా ఉంది, నైట్ పెద్ద పెద్ద అరుపులు కేకలు కూడా వినిపించాయి అని చెప్పేసి పక్కనింటి వాళ్ళు ఆ కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇమీడియట్గా వాళ్ళు రావడము, ఇతన్ని వారి యొక్క స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేయడము, అంత చేసిన తర్వాత అప్పుడు ఇంటి వెనుక ప్రాంతంలో మట్టి ఏదైతే ఉంటుందో అది, ఇప్పుడు నేల అనేది ఎలా ఉంటుంది, కొంచెం కంటిన్యూస్గా అక్కడ ఉందంటే చాలా గట్టిగా ఉంటుంది. ఎప్పుడైనా మనం తవ్వినప్పుడు ఏమవుతుంది, మెత్తగా అక్కడ ఏదో తవ్వినట్టుగా కనిపిస్తూ ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడ మొత్తము డెడ్ బాడీ అంతా కూడా మంచంతో సహా బయటపడిన తర్వాత అతను ఏం ఒప్పుకున్నాడంటే, నాకు తెలియకుండా సీక్రెట్గా మొబైల్ యూజ్ చేస్తుంది, నేను అడిగినా కూడా చెప్పలేదు, ఆ నేపథ్యంలో నాకు కోపం రావడం జరిగింది, ఆ మొబైల్ కూడా ఎక్కడ దాచిపెట్టిందో కూడా నాకు చెప్పలేదు, ఎందుకని చెప్పలేదు, ఏదో దాచిపెట్టేస్తుంది, ఏదో సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంది, ఏదో రిలేషన్షిప్ ఉంది అని చెప్పేసి అనుమానంతో నేను చంపేయడం జరిగింది అని చెప్పేసి అతను పోలీసుల ముందు ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్నాడు. అంతేకాకుండా మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది, మర్డర్ చేశాడు కాబట్టి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయితే కంపల్సరీగా పడే అవకాశం ఉంటుంది. ఒప్పుకున్నాడు కాబట్టి ఇమీడియట్గా అతన్ని ఎవరైతే ఉన్నారో అర్జున్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన దాకా ఫస్ట్ రిమాండ్కి పంపిస్తారు. రిమాండ్కి పంపించిన తర్వాత పూర్తి సమాచారం అంతా కూడా వారు షార్ట్ షీట్ ప్రిపేర్ చేస్తారు. ఒక 60 to 90 డేస్లో ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి అంత ఎవిడెన్సెస్ అన్ని కరెక్ట్గా ఉండి అంత అతనే చంపాడు అని చెప్పేసి కనుక నిర్ధారణ అయితే అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సంఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అని అంటే, భార్యాభర్తల ఇద్దరి మధ్యలో కూడా సరైన సఖ్యత లేకపోవడము, ఒకరిపైన ఒకరికి నమ్మకం లేకపోవడమే ప్రధానంగా కారణమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోర్టులో చాలా వరకు చూస్తుంటే ఇలాంటి కారణాల వల్లనే, అంటే భార్య ఎవరితోటో సంబంధం పెట్టుకోవడం, భర్త ఎవరితోటో సంబంధం పెట్టుకోవడం, భార్య ఎవరితోనో మాట్లాడుతుందని చెప్పేసి భర్తకు అనుమానం, భర్త ఎవరితోనో మాట్లాడుతున్నారని చెప్పేసి భార్యకు అనుమానం, ఇలాంటి కారణాల వల్లనే ఎక్కువగా హత్యలు, అదేవిధంగా ఆత్మహత్యలు, అంతేకాకుండా అనుమానంతో విడాకులు, ఇవన్నీ కూడా ఎక్కువ స్థాయిలో కోర్టులలో ఫైల్ అవుతున్న కేసులు అన్నట్టు.
ఇవి మనం ఓవరాల్గా చూసుకుంటే ఇలాంటివన్నీ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇలాంటిది జరగకుండా ముందుగా ఉండాలి అంటే ఇప్పుడు భర్త ఎక్కడో ప్రాంతంలో కష్టపడి పెళ్లి చేసుకున్నాను, నా భార్యని సరిగ్గా చూసుకోవాలి, పిల్లలు పుడితే వారిని కూడా సక్రమ మార్గంలో పెట్టాలి, వారికి ఎలాంటి కష్టం లేకుండా చూసుకోవాలి అన్న నేపథ్యంలో భర్త వెళ్ళి ఎక్కడో పని చేస్తుంటే భార్య ఇక్కడ భర్తకు తెలియకుండా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. కాబట్టి నిజాయితీగా ఉండి భర్త ఇంత కష్టపడుతున్నాడు, ఇంత కష్టపడి మరి కుటుంబం పోషణ కోసమే కదా అక్కడ నాకు దూరంగా బ్రతుకుతున్నాడు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాడు అని చెప్పేసి అనుకుని భార్యలు కనుక బాగున్నా, భర్తలు కనుక బాగున్నా కూడా ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోవు. ఒకవేళ అలా జరిగినప్పుడు దూరంగా ఉంటున్నారు, నాకు ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత నాకు ఫ్యామిలీ లవ్ చాలా ఇంపార్టెంట్, భర్త నా పక్కనే ఉండాలి, నాకు ఇలా ఉంటేనే నచ్చుతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు కూర్చోబెట్టేసి మాట్లాడాలి. నేను అసలు పెళ్ళై 2 years అవుతుంది, 2 years అవుతుంది కాబట్టి నేను భర్తకు దూరంగా ఉండలేకపోతున్నాను, నాకు ఇతని దగ్గర నుంచి విడాకులు కావాలి, నాకు ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కనుక కుటుంబ సభ్యులకు చెప్పేసి ఇరువర్గ పెద్దలు కూడా కూర్చొని ఈ యొక్క విషయాన్ని వాళ్ళు మొత్తం డిస్కషన్ చేసుకున్న తర్వాత విడాకులా, లేదు అంటే ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చేసి వేరే ప్లేస్లో జాబ్ చేయడమా, లేదంటే భార్యనే అక్కడికి తీసుకెళ్లేసి అతని దగ్గర పెట్టుకోవడమా, ఇలాంటివన్నీ కూడా వెసులుబాట్లు ఉంటాయి. కానీ అవన్నీ కూడా మాట్లాడుకోకుండా ఏం చేస్తున్నారు, ఈ మధ్యకాలంలో ఎవరో ఒకరు నచ్చుతున్నారు, వారితో పాటు ఇల్లీగల్ ఎఫైర్ పెట్టేసుకుంటున్నారు, భర్తను చూడంగానే వాళ్ళకు కోపాలు వచ్చేస్తున్నాయి, అతను రాగానే అతను అయిష్టతతో బిహేవ్ చేయడము, ఇక్కడ ఉన్న వ్యక్తి ఎందుకు నీకు ఆ భర్త, నేను ఉన్నాను కదా అతను చంపేద్దామని చెప్పేసి అనగానే చంపేయడము, లేదంటే భార్యను చంపేయడము, ఇలా ఒకరినొకరు చంపుకోవడం, ఒకరు అనుమానాలతోటి జీవితకాలం అంతా గడిపేస్తున్నారు. అలా కాకుండా కొంచెం సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంటే ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే ఉండదు. ఇవి మనం రోజు వార్తలలో వింటూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. ఎందుకని జరుగుతున్నాయి అని భర్తలు భార్యలను అర్థం చేసుకోకపోవడము, అదేవిధంగా భార్యలు భర్తలను అర్థం చేసుకోకపోవడం ఇక్కడ ప్రధాన కారణం అని చెప్పేసి మాత్రం మనకు చాలా స్పష్టంగా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది కూడా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత అసలు భర్తకి ఏమి ఇష్టం అనేది భార్యకు తెలియదు, భార్యకి ఏమి ఇష్టం అనేది భర్తకు తెలియదు. ఎవరో ఒక థర్డ్ పర్సన్ వచ్చేసి అరే నీకు ఇది ఇష్టమా, నీకోసం నేను ఇది తీసుకొచ్చాను, లేదంటే నీకోసం ఇది పెడుతున్నాను అని చెప్పేసి అనగానే అబ్బా నా కోసం పట్టించుకుంటున్నారు అని చెప్పేసి మనల్ని నమ్ముకొని మన జీవితంలోకి వచ్చిన పర్సన్స్ని మొత్తం పూర్తి స్థాయిలో ఇంటూ చేసేస్తున్నారు. అంటే ఇంకా జీవితంలో వాళ్ళని పూర్తిగా లేకుండా చేయడమన్నా, లేదు అంటే వారిని హింసించడమన్నా, లేదంటే వారికి కనిపించకుండా వీరితో పారిపోవడం అన్నా. పిల్లలు ఉంటేనైతే మరీ ఘోరం, పిల్లల్ని కూడా చంపేసి వెళ్ళిపోతున్న తల్లులను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటివి చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ బంధాలు కానివ్వండి, అనుబంధాలు కానివ్వండి, నమ్మకం మీదనే నడుస్తూ ఉంటాయి. ఆ నమ్మకం అనేది ఎప్పుడైనా సరే భార్యాభర్తల ఇద్దరి మధ్యలో కూడా చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, అదేవిధంగా చాలా స్ట్రాంగ్గా ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది. ఇప్పుడు భర్త దగ్గర ఎలాంటి సీక్రెట్స్ దాచాలి అనేది కొన్ని ఉంటాయి, అంతేగాని ప్రతిదీ దాచేటేసి ఇప్పుడు మొబైల్ ఎందుకు వాడుతున్నాను, ఇలా ఉంది, నాకు ఇలా నేను కొనుక్కున్నాను, లేదు అంటే ఇలా ఉంది కాబట్టి ఈ నెంబర్ తీసేసుకోండి, మీరు దూరంగా ఉంటున్నారు కదా అందుకోసమని మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి పెట్టుకున్నాను అని చెప్పేసి అంటే ఆ రోజు ఆ గొడవ జరగకపోయేదేమో. కానీ అలా కాకుండా ఇలా చేయడం వల్ల ఏమైంది, అనవసరంగా ఆమె గొంతు కోసి మరీ భర్త చంపి పాతి పెట్టే అంత స్థాయికి తెచ్చుకుంది ఖుష్బు. కాబట్టి ఇలాంటి సంఘటనలు రోజు కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దయచేసి నచ్చితేనే కలిసి జీవించండి ఇద్దరు, నచ్చకపోతే పెద్దల సమక్షంలో కూర్చొని దాన్ని పరిష్కరించుకొని ఎవరి జీవితాలు వాళ్ళు గడపడానికి కొంచెం ప్రయత్నం చెయ్యండి తప్పించి ఒకరి కోసం ఒకరిని చంపే ప్రయత్నాలు అయితే చేసి మీరు ఏదైతే దోషులుగా జైళ్ళల్లో ఆ శిక్షను అనుభవించడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించకండి. అనవసరంగా జైలుకు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చాలా క్రిటికల్గా ఉంటాయి. ఎవరికి తెలియదు జైలే కదా ఏముంది, కరెక్ట్ టైంకి ఫుడ్ ఉంటుంది, పనులు చేసేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అంటే అలా కాదు. ఆ జీవితం గడుపుతున్న వారికి మాత్రమే తెలుస్తుంది అక్కడ ఎంత సివియర్ కండిషన్స్ ఉంటాయి అనేది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క రిలేషన్షిప్లో కూడా నమ్మకంతో పాటు ప్రతి ఒక్కరు ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వం ఉంటేనే బంధాలు ఏవైనా నిలబడతాయి. సో బీ కేర్ఫుల్గా ఉండండి. భార్యాభర్తల మధ్యలో మాత్రం ఇలాంటి చిన్న గొడవలు వచ్చినా సరే కూర్చొని పరిష్కరించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ మీ చేయి దాటిపోతుంది అనుకున్నప్పుడు మీ కుటుంబ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేస్తే ఆ సమస్య అనేది అక్కడికి పరిష్కారం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.